నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. కల్వకుర్తి మున్సిపాలిటీలో ప్రస్తుతం పాలకపక్షంలో ఉన్న అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతల వ్యవహార తీరు అనేది ప్రాంతంలో చర్చనీయాంశంగా మారుతుంది. తెలంగాణ రాష్ట్రంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఉమ్మడి పాలమూరు జిల్లా నల్లమల్ల ప్రాంతానికి సంబంధించినటువంటి కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధి కొండారెడ్డిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి యనుమల రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పాటు రేవంత్ రెడ్డి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ హైడ్రాను ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆస్తులను ఎవరైతే లేదంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి ఆస్తులను ఎవరైతే కబ్జా చేయాలని చూడడం జరుగుతుందో వాళ్ళందరి గుండెలు అంటే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా ఇలా హైడ్రా పనిచేయడం జరుగుతుంది. కానీ తన సొంత గ్రామ పంచాయతీ పక్కనే ఉన్నటువంటి కూతవేటి దూరంలో ఉన్నటువంటి కల్వకుర్తి మున్సిపాలిటీ కేంద్రంలో మాత్రం అక్రమార్కులకు అధికారులు వంతపాడుతున్న నేపథ్యంలో ఇవాళ అక్రమాలు చేసేందుకు మరింత పావులు కదపడం జరుగుతుంది. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం కేసీఆర్ ముఖ్యమంత్రిగా తెలంగాణ ఉద్యమకారులకి సంపూర్ణంగా న్యాయం చేయలేకపోయారు. దీన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో ఎవరైతే పోరాటం చేయడం జరిగిందో ఉద్యమకారులందరికీ కూడా న్యాయం చేసేందుకు వారికి కావాల్సినటువంటి ప్లాట్లు కావచ్చు లేదంటే ఆర్థిక సాయం కావచ్చు వాళ్ళకి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి సహకరించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఉద్యమకారులకు సంబంధించి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం, వారికి ప్లాట్లు ప్రభుత్వం తరఫున ఇవ్వాలనే కోణంలో ఒక అద్భుతమైన సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు సాగడం జరుగుతుంది. అయితే కల్వకుర్తి మున్సిపాలిటీలోని అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అక్రమార్కులు అవినీతి అనేది వాళ్ళకు వెన్నెతో పెట్టిన విద్య. దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్నా వీళ్ళు చేస్తున్న ప్రధానమైన తంతు అక్రమంగా ఏ విధంగా సంపాదించడం, ప్రభుత్వ ఆస్తులను ఏ విధంగా దోచుకోవడం, ప్రభుత్వం అంటే అప్పుడున్నటువంటి గ్రామ పంచాయతీ ప్లాట్లు కావచ్చు, ఇప్పుడున్నటువంటి మున్సిపాలిటీ పరిధిలో ప్లాట్లు కావచ్చు, చట్టం నిబంధనలు తారుమారు చేస్తూ అధికారులతో కుమ్మక్కై ఏ విధంగా చట్టంలో ఉన్నటువంటి లొసుగులను వినియోగించుకొని ఈ అక్రమంగా సంపాదించాలి లేదంటే తమ అనుచరులకు కట్టబెట్టాలనే ఒక దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మున్సిపాలిటీలో అనేక కొత్త నిబంధనలు అనేక కొత్త జీవోలు వచ్చినప్పటికీ ఆ జీవోలకు కూడా తూట్లు పొడుస్తూ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ప్రజాప్రతినిధులందరూ ఏకమై ఇవాళ జిల్లాకు సంబంధించిన అధికారులను కూడా ఇందులో పరోక్షంగా పాలు పంచుకునేలా కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఇవాళ ఉద్యమకారులు అని చెప్పి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళకి ప్లాట్లు ఇస్తామని చెప్పి ఏ విధంగా అయితే వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళడం జరుగుతుందో ఉద్యమకారుల పేరుతో కూడా దోచుకునేందుకు ఇవాళ కల్వకుర్తి మున్సిపాలిటీలో ఎత్తులు వేయడం జరుగుతుంది. ఉద్యమకారులకి ప్లాట్లు ఇచ్చే క్రమంలో కల్వకుర్తి మున్సిపాలిటీలోని 99 సర్వే నెంబర్లో అత్యంత విలువైనటువంటి ప్రభుత్వ స్థలంలో ఇవాళ ఉద్యమకారుల పేరు చెప్పి తమ అనుచరులకి ప్లాట్లు కట్టబెట్టేందుకు ఇవాళ కుట్రపూరితంగా వ్యవహరించడం జరుగుతుంది. అధికార పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేత ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు. ఇందులో భాగంగా అంటే మున్సిపాలిటీలో వచ్చినటువంటి అనేక నిబంధనల నేపథ్యంలో ఇప్పటికే అంటే గ్రామ పంచాయతీ పేరుతో కానీ అప్పుడున్నటువంటి పాత సర్పంచుల స్టాంపులతో లేదంటే వాళ్ళ సంతకాలతో ట్రాన్స్ఫర్ అయిపోయినటువంటి బదిలీ అయిపోయినటువంటి తహసీల్దారులు లేదంటే రిటైర్మెంట్ అయినటువంటి తహసీల్దార్తో అనేక అంటే వాళ్ళ సంతకాలు పాత సంతకాలు స్టాంపులతో ఇప్పటికే పదుల సంఖ్యలో అనేక మంది తమ అనుచరులకు ప్లాట్లు అప్పజెప్పినటువంటి సదరు నేత మున్సిపాలిటీలో కూడా చట్టాలు తనకేమి అడ్డు రావు, అధికార పార్టీల నేతలకి చట్టాలను కూడా చుట్టాలనే కోణంలో నిరూపణ చేస్తూ ఇవాళ కలెక్టర్ని కూడా తప్పుదారి పట్టించి ఇవాళ ఎమ్మెల్యేని తప్పుదారి పట్టించి తన వైపుకు తిప్పుకొని ఇవాళ అక్రమాలు చేసేందుకు స్వేచ్ఛ పొందడం జరిగింది కల్వకుర్తి మున్సిపాలిటీలో. అదే రీతిలో జిల్లా కలెక్టర్ను కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేయడం జరుగుతుంది సదరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత. తన అనుచరులు ఎవరైతే ఉన్నారో మండల వ్యాప్తంగా కావచ్చు కల్వకుర్తి మున్సిపాలిటీలో కావచ్చు తన వెంట తిరిగే అనుచరులకి 99 సర్వేలు ప్లాట్లు అప్పచెప్పాలన్న ఏకైక లక్ష్యంతో ఇవాళ సదరు కాంగ్రెస్ నేత వ్యవహార తీరు ఎట్లా తయారైందనంటే ఉద్యమకారుల పేరు చెప్పి ఉద్యమంలో పాలు పంచుకోవడం జరిగింది. ఉద్యమంలో పాలు పంచుకుని తమ జీవితాలను దారపోయడం జరిగిందని కూడా తమ అనుచరులని ఉద్యమకారుల లిస్టులో చొప్పిస్తూ కలెక్టర్కి ఒక లిస్టు పంపే ప్రయత్నం అనేది నడుస్తుంది. కలెక్టర్ను తప్పుదారి పట్టించి వల్ల ఈ ప్లాట్లను తన అనుచరులకి అప్పగించే ప్రయత్నం అనేది కల్వకుర్తి మున్సిపాలిటీలో కొనసాగుతుంది. కాబట్టి
కోట్లాది రూపాయల విలువైనటువంటి ఈ స్థలంలో ఇవాళ తన అనుచరులకి ప్లాట్లను ఇవ్వాలనే ఒక దురుద్దేశంతో వేసినటువంటి సదరు నేత పైన ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, లేదంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, రెండు పార్టీలు కూడా ప్రజలతో మమేకమవుతూ ఈ అక్రమాలపైన ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రజల్లో ఆ పార్టీలు కావచ్చు, నేతలు కావచ్చు పలుచనే అవకాశం ఉంటుంది. మీకు కూడా అధికారంలో రావాలంటే ఖచ్చితంగా ప్రజల్లో మీకు విశ్వాసం పెంపొందాలంటే, భవిష్యత్తులో మీ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులకు ఓట్లు రావాలంటే ఖచ్చితంగా అక్రమార్కులకు ఎదురొడ్డి అధికార పార్టీకి ఎదురొడ్డి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో తెలంగాణ ఆస్తులు ఏవైతే ఉన్నాయో, తెలంగాణ స్థలాలు ఏవైతే ఉన్నాయో, కబ్జా కూరల చెర నుంచి విడిపించేందుకు హైడ్రా పేరుతో ఆయన తీవ్ర ప్రయత్నం చేయడం జరుగుతుంటే, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ విధానాలకు కావచ్చు, ఇవాళ తూట్లు పొడుస్తూ కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించిన సదరు నేత ఇవాళ ముఖ్యమంత్రి విధానాలకు వ్యతిరేకంగా వివరిస్తూ అక్రమ మార్గంలో ఈ చెరువు కుంటల భూములు కావచ్చు, 99 సర్వేకి సంబంధించిన భూములు కావచ్చు, ఇవాళ అక్రమంగా తన అంశాలకు దోచిపెట్టే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇందులో కలెక్టర్కు తప్పుడు సమాచారం ఇచ్చి తన అనుచరులకు ప్లాట్లు రాసిచ్చే ఒక ప్రయత్నం అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మున్సిపాలిటీకి సంబంధించిన ప్రతిపక్ష బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన నేతలు ఖచ్చితంగా దీనిపైన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే ఖచ్చితంగా భవిష్యత్ తరాలు ఎవరైతే ఉన్నారో కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజల ఆస్తులవి కాబట్టి, ప్రజలకు సంబంధించినటువంటి స్థలాలు కాబట్టి, ఇవి ప్రజలంటే ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి ఆస్తులు మొత్తం ప్రజలందరికీ సంబంధించినవి కాబట్టి భవిష్యత్తులో ఎవరైనా నిజమైన లబ్ధిదారులున్నా, నిజమైన కడు పేదరికంలో కొట్టుమిడుతున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నా వాళ్లకు ఈ భూములు పంచాలన్నా, లేదంటే అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఒక హాస్టల్ కావచ్చు, ఒక స్కూల్ కావచ్చు, ఒక కంపెనీ కావచ్చు, లేదంటే ప్రభుత్వానికి అవసరమైన స్థలాల సేకరణలో ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం ఇలాంటి స్థలాలు కనుక ఉంటే ఖచ్చితంగా వీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. గతంలో కూడా అనేక మంది ప్రజాప్రతినిధులు కల్వకుర్తి గ్రామ పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కొనసాగడం జరిగింది. అనేక మంది ఎమ్మెల్యేలు కూడా తమ పదవీ కాలాన్ని ముగించుకోవడం జరిగింది. ఇలా ఈ సదరు నేత వ్యవహార తీరుగానే గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే ఇతర ప్రజాప్రతినిధులు కావచ్చు, రాజకీయ నేతలు కూడా ఇదే విధంగా ఆలోచించి అప్పుడున్నటువంటి ప్రభుత్వ ఆస్తులను కనుక తన అనుచరులకు కట్టబెట్టి ఉంటే ఇవాళ ఈ స్థలాలు మిగిలేవా? ప్రభుత్వానికి అవసరమైనటువంటి ప్రభుత్వ స్థలాలు ప్రజలకు పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అందించేందుకు, లేదంటే పంపిణీ చేసేందుకు ఈ స్థలాలు ఉండేవి కావు. కాబట్టి మనందరి పైన ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, లేదంటే అక్రమార్కులు ఎవరైతే అక్రమాలకు పాల్పడడం జరుగుతుందో అధికార పార్టీలో ఉండి అదే పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంచి నేతలు ఎవరైతే ఉన్నారో ఈ అక్రమాలను ఎదిరించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఖచ్చితంగా బాధ్యతాయుతంగా కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు, ప్లాట్లు కావచ్చు, స్థలాలను ఖచ్చితంగా సంరక్షించేందుకు వాటిని అన్నిటిని కూడా అక్రమార్కుల చెరలోకి వెళ్లకుండా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని అత్యంత బలమైన వ్యక్తి మల్లురవి ఉన్నారు. ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఈ 99 సర్వేలోని కోట్లాది విలువైనటువంటి ఆస్తులను పరిరక్షించేందుకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతలు ప్రయత్నంతో పాటు స్వపక్షంలో ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా ఎంపీ దృష్టికి తీసుకెళ్లడమా, నిరంతరం కల్వకుర్తి నుంచి అనేక మంది నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి హైడ్రా పేరుతో మీరు ప్రభుత్వ ఆస్తులను పరీక్షిస్తుంటే మన కల్వకుర్తికి సంబంధించినటువంటి నాయకుడు మన ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే విధంగా తన అనుచరులను కట్టబెట్టే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతున్న క్రమంలో ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. లేదంటే కాంగ్రెస్ పార్టీకి చెడు పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరుతో చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ సంక్షేమ పథకాలు ఎన్నున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సద్హృదయంతో పాలమూరు బిడ్డగా ఈ ప్రాంతంలోని ప్రజలందరికీ ఎన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలో ఈ రాష్ట్రంలోని కేసీఆర్ 10 ఏళ్ల పాలనని నిరసించి తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది. కాబట్టి ఆ అధికారాన్ని లేదంటే ప్రజల నమ్మకాన్ని నిరూపించుకునేందుకు నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రజా సంక్షేమ పథకాలు ఖచ్చితంగా ద్వితీయంగా అద్భుతంగా అందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి యువకుని పైన ఉందనేది. కాబట్టి దీనికి సంబంధించి యువజన సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, నాయకులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, మేధావులు కావచ్చు ఈ చెరువులకు సంబంధించినటువంటి కుంటలకు సంబంధించినటువంటి ఈ భూములను పరిరక్షించడంతో పాటు ప్రధానంగా కోట్లాది రూపాయలు విలువ చేసినటువంటి 99 సర్వేకి సంబంధించిన ఆస్తులను పరిరక్షించేందుకు కూడా ఖచ్చితంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఉద్యమకారుల పేరు చెప్పి అక్రమార్కులకు ప్లాట్లను కట్టబెట్టే ప్రయత్నం చేసినటువంటి సదరు కాంగ్రెస్ నేత వ్యవహార తీరుపై కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆ అక్రమార్కుని చెర నుంచి ఈ ప్రభుత్వ ఆస్తులను ప్రజల ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత కల్వకుర్తి
కల్వకుర్తి ప్రాంతంలోని ప్రజలందరిపైన ఉందనేది సుస్పష్టం మిత్రులారా. ఇదే అంశానికి సంబంధించి మీ సూచనలు, సలహాలు, అభిప్రాయాలు ఖచ్చితంగా మన స్ఫూర్తి న్యూస్తో పంచుకోండి మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.